పిల్లలు, బెంగుళూరు అమ్మమ్మని మళ్ళీ మీకు ఇంకో కథ చెప్దామని వచ్చాను. అది ఏంటంటే, ఒక అడవిలో జిత్తులు మారు నక్కుంటుంది. దానికి దాహం వేసి ఒక నూతి దగ్గరికి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయి కాలు జారి నూతిలో పడిపోయింది. నూతిలో పడిపోయేసరికి అమ్మో నన్ను ఎవరు రక్షిస్తారని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అటువైపుగా ఒక మేక దానికి దాహం వేసి నూతి దగ్గరికి వచ్చి చూస్తుంది. చూసేసరికి ఆ నూతిలో ఈ నక్క ఉంటుంది. నక్క నక్క బావగారు నాకు కొంచెం వాటర్ ఇస్తారా అని అడుగుద్ది. అది సరే ఎందుకు, నువ్వే రా, ఇందులో ఎంత బాగుందో వాటరు, నువ్వు స్వయంగా వచ్చి నువ్వు కూడా తాగని నక్క సలహా వేస్తుంది. పాపం మేక నిజమే అనుకొని ఆ నూతిలో దూకేస్తుంది. దూకంగానే ఈ నక్క ఏం చేస్తుంది, మేక పిల్ల మీద ఎక్కి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసరికి ఆహాని నువ్వెంత మోసపోయావు అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ మేకపిల్ల అమ్మో నన్నెవరు రక్షిస్తారు, నన్నెవరు రక్షిస్తారని చాలా బాధపడుతుంది. బాధపడితే ఏముంది, ఎవరికైనా ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం ఆలోచించి చెయ్యాలి, లేకపోతే ఎదుటోడి చేతిలో ఇలాగే మోసపోతాము అని తెలుసుకోవాలి. హాయ్ బాయ్. హాయ్ పిల్లలు, ఈరోజు నేను రసగుల్లాలు చేశాను, మీకు చూపిస్తాను, చక్కగా చూడండి.